హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఇప్పుడు ప్రస్తుతం 'బిగ్ బాస్' ఫ్యాన్స్, 'బిగ్ బాస్' ఆడియన్స్ మూడంతా ఎలా ఉందంటే గనక అందరూ కూడా ప్రస్తుతం అసలు మామూలుగా కాదు, క్లాప్స్, విజిల్స్ ఈలలేస్తున్నారు. ఎందుకంటే గనక ఈ వీక్ ఎలిమినేషన్ అలాంటిదనమాట. బేసిక్‌గా 100% ఓట్స్ ఉంటే గనక దాంట్లో ఒక 35% నబీల్ అనే వ్యక్తికి పడితే ఇలా ఓట్ షేర్స్ తగ్గుకుంటా వస్తే లీస్ట్‌లో ఎవరొచ్చారంటే ఈసారి సోనియా అనమాట. జస్ట్ అన్ని సైడ్స్ పరిశీలించి చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా మినిమమ్ ఒక 10 లోపు పర్సెంట్ మాత్రమే ఓట్ బ్యాంక్ ఆమెకొచ్చింది. సో, దాంతో సోనియా ఎలిమినేట్ అయింది 'బిగ్ బాస్' నుంచి. సో, దిస్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ అనమాట. సో, సోనియా ఎలిమినేట్ అవ్వడంతోటి మిగతా వాళ్ళందరూ ఆనందపడడం ఏంటి, తప్పట్లు పడడం, క్లాప్స్ కొట్టడం ఏంటంటే కొంతమంది ఆడే గేము మిగతా వాళ్ళ గేమ్‌ని ఎఫెక్ట్ చేయడంతోటి ఏంటంటే వాళ్ళకున్న ఫ్యాన్స్ కూడా వీళ్ళ మీద కోపం పెంచుకుంటారు. అదే ఈ వారం జరిగింది. బేసిక్‌గా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఆఫ్ ద హౌస్ ఎవరైనా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏమవుద్దంటే, వాళ్ళు నామినేషన్స్‌లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళకి పడి, వీళ్ళ నామినేషన్స్‌లో నుంచి సేవ్ అవ్వడం, ఎక్కువ కాలం హౌస్‌లో కంటిన్యూ అవ్వడం ఉంటది. బట్ సోనియా అదే స్ట్రాటజీని ఎంచుకొని ఫస్ట్ హౌస్‌లో బాగా స్ట్రాంగెస్ట్ అయిన నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ చేసింది. దాని తర్వాత ఆటల పరంగా, వీట్ల పరంగా వాయిస్ రైజ్ చేస్తూ ఉన్న పృథ్వీతో కూడా ఫ్రెండ్‌షిప్ చేసిందనమాట. సో, ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు అంటూ చెప్పి ఫస్టేమో నిఖిల్ వచ్చేసి సోనియాకి నన్ను దత్తత తీసుకో అంటూ అక్కడ ఒక వెరైటీ మాట అక్కడ ఒకటి ఏర్పడింది. దాని తర్వాత సోనియా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఏంటంటే చిన్నోడు, పెద్దోడు అంటే వాళ్ళతో ఒక బ్రదర్లీ బాండింగ్ ఉందే తప్ప వేరే కాదు. సోనియాకి డిసెంబర్‌లో పెళ్లి కూడా అని చెప్పేసి ఇలాంటియన్నీ వచ్చినాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఆటపరంగా చూస్తే గనక సోనియా 4 వారాలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంది. ఫస్ట్ వీక్ అంతా కూడా బేబక్కని నామినేట్ చేసి టార్గెట్ చేసింది. ఏంటి కుక్కర్ పప్పు ఉడకలేదు, పప్పు ఉడికింది, ఈ చెత్త రీజన్స్, ఈ ఈ అంటే పిచ్చి రీజన్స్ తోటనమాట. సెకండ్ వీక్ వచ్చేసరికి శేఖర్ భాషకి ఆమె కావాలని నామినేట్ చేయలేదు కానీ, బట్ శేఖర్ భాష కొంత బయటికెళ్ళిపోవాలనే థాట్ ఉంది కాబట్టి సెకండ్ వీక్‌లో కూడా సోనియా సేఫ్ అయింది. థర్డ్ వీక్ వచ్చేసరికి కూడా ఏంటంటే అభయ్ నోటి దురుసు ఏదైతే ఉందో దాని వలన కూడా ఇదైంది. బట్ ఫైనల్‌గా ఈ వీక్ నామినేషన్స్‌లోకి వచ్చింది సోనియా. మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా సోనియాకి ఓటేయకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఓట్లేసుకుంటా పోయారు. దాంతోటేంటంటే ఎప్పుడు ఓటింగ్ లిస్ట్‌లో కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉండే ఆదిత్య ఓం కూడా ఈసారి ముందుకెళ్ళాడనమాట. ఎంత ముందుకెళ్ళాడంటే సోనియా పైన మన పృథ్వీ ఉంటే పృథ్వీ పైన ఆదిత్య ఓం ఉన్నాడనమాట. అంటే ఆల్మోస్ట్ టాప్ థర్డ్, ఫోర్త్ ప్లేస్‌కి వెళ్ళిపోయాడనమాట. ఎందుకంటే ఆపోజిట్ సోనియా ఓట్స్ ఏవైతే పడినాయో అవన్నీ కూడా అనమాట. సో, సోనియాకి ఎందుకు ఇంతమంది వ్యతిరేకంగా మారారు? ఎందుకు ఇంత ఆమెపై కక్ష కట్టారు? హౌస్‌మేట్స్ అనేవాళ్ళు మొత్తం అందరూ టోటల్‌గా అసలు నిఖిల్ క్లాన్‌కి దూరం అయిపోవడానికి కారణమే సోనియా. ఎందుకింత జరిగిందనేది ఒక్కసారి మనకందరికి తెలిసిందే. అయినా ఒక్కసారి చెప్పుకుంటే ఏంటంటే, సోనియా అనే అమ్మాయి ఫస్ట్ థింగ్ ఆటలో అంత అంటే ఆమెకి ఉన్నంత ఇప్పుడు ఏదో 4 వీక్స్ నుంచి సేవ్ అవుతా వచ్చినంత క్యాండిడేట్ అయితే కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆమెకంటూ ఒక స్టాండ్ ఉండదు. ఎవరో ఒకళ్ళు ఏదన్నా అందిస్తే దాన్ని తీసుకొని మేమంతా మమ్మల్నందరిని ఇలా చేశారు అని చెప్పి ఆమెకంటూ ఇండివిడ్యువాలిటీ ఉండదు. మిగతా వాళ్ళని కూడా కలుపుకొని మాట్లాడుద్ది. మూడేంటంటే మిగిలిన టైం అంతా కూడా ఈ ఆటలో అంతా అదే అంటే యావరేజు. పోనీ మిగతా స్టాండ్ తీసుకునే విషయాల్లో, పోనీ వాయిస్ రైజ్ చేసే విషయాల్లో అంటే ఆమెకంటూ ఒపీనియన్ ఉండదు. ఒకవేళ ఆమె ఒపీనియన్ ఉన్నా పక్కన వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తది. ఈ 2 చాలామందికి ఇరిటేటింగ్‌గా మారినియి. మూడోదేంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పెద్దోడు, చిన్నోడు టాపిక్ అనమాట. ఒక పక్క నిఖిల్ తోటి, ఒక పక్క పృథ్వీ తోటి ఆమె చెప్తున్న మాటలకి, చేసే చేష్టలకి అసలు సంబంధం ఉండకపోవడం అనేది చాలామందికి ఇరిటేషన్‌గా మారింది. ఈ వీక్‌లో చూసుకుంటే గనక ఒక పక్కనేమో పృథ్వీ ఒళ్ళో పడుకుంటాడు. ఒక పక్కన నిఖిల్‌తో మాటలు చెప్తూ ఉంటది. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనుకోవాలి, మనం అనుకోవాలి. వాళ్ళిచ్చే హగ్గులు, కిస్సులు, ముద్దులు ఇవన్నీ కూడా అన్నదమ్ములు అలా ఉంటారు. లేదా తోబుట్టువులు అలా ఉంటారనేది చాలామందికి అసహ్యం కలిగించిన విషయం అనమాట. సో, ఈట్లన్నిట్లి వలన సోనియా ఎలిమినేట్ అయిపోవాల్సొచ్చింది. సో, సోనియా వలన ఏంటంటే ఏమన్నా ఉపయోగం ఉంది హౌస్‌కి, పోనీ గేమ్స్ పరంగా కూడా మాట్లాడుతది, పోనీ స్టాండ్ తీసుకుంటది. ఇంకోటి అన్నా కూడా క్షమించేవాళ్ళు. సో, కాకపోతే ఏంటంటే ఆడియన్స్‌ని ఫూల్ చేస్తున్నట్టు ఇలా మాట్లాడడం, ఇలా చేయడంతోటి టోటల్‌గా సోనియాని అందరి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్స్‌లో లేనోళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి ఓట్లేసి ఈమెను హౌస్ నుంచి సాగనంపడం అనేది జరిగింది. అయితే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే నెక్స్ట్ వీకు 8 మంది ఎంట్రీ ఉంది 'బిగ్ బాస్' హౌస్‌లోకి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఒక ఆరుగురేమో పాతోళ్ళు, ఒక ఇద్దరు కొత్తోళ్ళు అనేది తెలిసిందే. సో, దాంట్లో ఏంటంటే ఫస్ట్ పేరు శేఖర్ భాష అయితే సెకండ్ పేరు సోనియానే వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో కూడా చూసాం. రతిక అనే అమ్మాయి ఆటపరంగా బెబ్బే అన్నా లేతే ఆటపరంగా పెద్దగా మ్యాటర్ లేకపోయినా కూడా ఆమెకేంటంటే ఒక అట్రాక్షన్ ఉండేది. ఆమె అంటే ఒక హౌస్‌లో ఒక గ్లామర్‌కి ఉపయోగపడేదనమాట. ఇప్పుడు సోనియా కూడా ఏంటంటే మిగతాది ఎంత నడుపుతుంది, ఏం నడుపుతుంది, ఎలా చేస్తుందని పక్కన పెడితే ఏంటంటే, ఆ అమ్మాయి ఏం ఆడుతుంది అనేది ఆమెకే అర్థం కావట్లేదు. నేను బాగా ఆడుతున్నాననే థాట్‌లో అనుకోకుండాను తప్పులు చేస్తుంది. అట్‌లీస్ట్ బయటికి పంపిస్తే అయినా కూడా
ఆమె ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఆమె ఇక్కడ అనుకున్నయి ఏం చేసింది, బయట అలాగే పోర్ట్రే అవుతుందా, లేకపోతే వేరే విధంగా పోర్ట్రే అవుతుందా అని ఆమెకి సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నట్టే కనిపిస్తుంది ఇది ఈ ఎలిమినేషన్ అనేది కూడా. సో, సోనియా ఆల్రెడీ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిందనేది మనకొస్తున్న న్యూస్ అనమాట. సో, మరి ఈ ఎలిమినేషన్ తర్వాత అయినా కూడా సోనియా బయటకొచ్చిన తర్వాత చూసి ఆడియన్స్ తనను ఎందుకు అంత ఏకముక్త కంఠంతో బయటికెళ్ళిపోవాలని, ఎలిమినేట్ చేయడానికి అంత లీస్ట్ ఓటింగ్ తెప్పించారనేది చూసుకుంటే గనక ఆమెకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సో, లోపలికెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే మనకి బేసిక్‌గా నిఖిల్ క్లాన్‌లోకి వచ్చిన తర్వాత రెడ్ ఎగ్ ఈమెకిచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌లో ప్రతి దాంట్లో ఒక్క దాంట్లో కాదు ప్రతి దాంట్లో ఆమెకి ఫేవర్లు చేస్తూ వచ్చాడు. తర్వాత పృథ్వీ కూడా అదే. ఈళ్ళ ముగ్గురు ఉన్నారంటే గనక మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడప్పుడు అభయ్ కూర్చున్నాడు. అభయ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈళ్ళ ముగ్గురిది అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. దాంతోటి హౌస్ అందరూ కూడా మనకి యాంటీ అవుతున్నారు. వాళ్ళకే తెలుసు హౌస్ అంతా మనకి యాంటీ అవుతున్నారు. మన ముగ్గురం కలిసి ఒకటనే ఫీల్ అవుతున్నారని చెప్పిన తర్వాత అయినా అది తెలిసిన తర్వాత కూడా అట్‌లీస్ట్ ఆమె సీత క్లాన్‌లోకి ఎళ్ళుండి మిగతా వాళ్ళతో మింగిల్ అవుతాకి ఒక చిన్న ప్రయత్నం చేసుంటే ఈ గొడవ ఉండేది కాదు. మళ్ళీ క్లాన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిఖిల్ క్లాన్‌లోకెళ్ళి ఇంకా దాంతో ఉపయోగం ఏముంటది ఆమెకి? సో, దాంతోటేంటంటే ఆమె ఎలాంటి కంటెంట్ ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళందరి మీద నోరు పారేసుకుంటుంది. ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. చెప్పే దాంట్లో పాయింట్ ఉండదు. లాస్ట్ వీక్ కూడా నబీల్ కన్నీళ్లు పెట్టుకునే దానికి కూడా కారణం సోనియా అయింది. ఈ వీక్ నబీల్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు కాబట్టి నబీల్‌కి ఓట్లేసే వాళ్ళు ఏశారు. రివర్స్ ఓట్లు పడిన ఓట్లన్నీ కూడా ఏమైనాయి అంటే సోనియా కాకుండా వేరే వాళ్ళకి పడడం జరిగిందనమాట. సో, ఇలా స్ట్రాంగెస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తే కొంచెం మనకి హైప్ వస్తుందనుకుని సోనియా ఏదైతే ప్లాన్ ఏసిందో అదంతా కూడా మిస్‌ఫైర్ అయిందనమాట. సో, ఫైనల్‌గా ఇప్పటికైనా బయటకొచ్చాకైనా కూడా చూసుకొని, ఆ ముగ్గురితోనే కాకుండా మిగతా వాళ్ళని కూడా హౌస్‌మేట్స్‌లా భావించి, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నాడో చిన్నోడు, పెద్దోడు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని కూడా హౌస్‌మేట్స్‌లా భావించి, వాళ్ళతో కూడా తను ఏమైతే చెప్పాలనుకుంటుందో తన పాయింట్‌ని స్ట్రాంగ్‌గా పెట్టుకొని కొంచెం అంటే మిగతా వాళ్ళని కలపకుండా ఇండివిడ్యువాలిటీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తే గనక సోనియా అంటే గ్రేట్ ప్లేయరు లేకపోతే గ్రేటెస్ట్ ప్లేయరు లేకపోతే టాప్ 5 కంటెంటర్ లేకపోతే విన్నర్ అని నేను చెప్పను కానీ బట్ కాకపోతే ఏంటంటే షీ ఈజ్ ద ఒక బెస్ట్ అపోనెంట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక బెస్ట్ కంటెండర్‌గా మారే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతం ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ జారవిడుచుకొని ఆమె ఏమీ చేయలేక చేస్తున్న వాళ్ళని మాటలని మిగతా ఆమె చేస్తున్న పనులతో అందరికి చిరాకు తెప్పించడం వలన ఈ వీక్ సోనియా బయటకు రావాల్సొచ్చింది. ఇది ఒక రకంగా ఏంటంటే చాలామంది బిగ్ బాస్ దత్తపుత్రిక సోనియా అని చెప్పి చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది షాకింగ్ ఎలిమినేషనే. సోనియా 4 వారాలకు బయటకు రావడం అనేది. బట్ కాకపోతే 5వ వారంలో లోపలికి వెళ్ళడం అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీంట్లో ఉన్న ట్విస్ట్ అనుకోవచ్చు అది. సో, 5వ వారంలోనే బయటకెళ్తే ఇప్పుడు ఎవరికైనా బీబీ హౌస్‌లో కావాల్సింది ఏంటి? వాళ్ళు బాగా ఆడడం, మనల్ని ఎంటర్‌టైన్ చేయడమే మనకు కావాల్సింది. సో, కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అయినా ఆమె జస్ట్ ఇప్పుడు సెకండ్ వీక్‌లో నాగార్జున హింట్స్ ఇచ్చిన తర్వాత మారిపోద్ది. ఫస్ట్ వీక్‌లో, సెకండ్ వీక్‌లో అన్న తర్వాత అనుకున్నారు. బట్ కానీ ఆమె ఫోర్త్ వీక్ వచ్చినా కూడా ఆ హింట్స్‌ని అప్పటి వరకే వదిలేస్తుంది. శనివారానికి, ఆదివారానికి షార్ట్ మెమరీ లాగా ఆయన ఇచ్చిన ఎందుకు హింట్స్ ఇచ్చాడు? వాళ్ళిద్దరితోనే ఉంటే మిగతా వాళ్ళతో ఇబ్బంది దూరం అవుతావని హింట్స్ ఇచ్చినా పట్టించుకోలా. బయట ఆమెకు ఆల్రెడీ ఆ డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతుంది. ఆ వరుడి పేరో ఏదో బాయ్ ఫ్రెండ్ పేరో ఏదైతే ఉందో అది చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. సో, కాబట్టి ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షాక్ ట్రీట్మెంట్ ఆమెకి. సో, ఇదొచ్చిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఒకసారి చూసుకొని ఒక 1 వీక్‌లో నేనేం తప్పులు చేశాను అనేది ఒకసారి వీడియోలన్నీ చూసుకొని మళ్ళీ ఆ తర్వాత హౌస్‌లోకెళ్తే గనక సోనియా బాగా ఆడే అవకాశాలున్నాయి. సో, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ సోనియా అనమాట. సో, సోనియా ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటే గనక మీ కామెంట్స్‌లో తెలియజేయండి. మీరు యెస్ అనుకుంటున్నారా? నో అనుకుంటున్నారా? ఆమెది ఫెయిర్ ఎలిమినేషనా? అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనేది. ఈ వీక్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అయితే మాత్రం సోనియా అనమాట. ఇది పక్కా.